నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఆఫీస్ నుండి అలసి సొలసి ఇంటికి వెళ్ళగానే మా అమ్మాయి నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు అంది, కళ్ళ నిండా నీళ్లు నింపుకుని. ఈ ఉరుముల్లేని పిడుగుపాటు ఏంటి చెప్పమా అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళాను. కాఫీ కలుపుకుంటూ ఉంటే కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారుతుండగా, నీ మీద నా అభిప్రాయం చెప్తూ ఉంటే అలా వినకుండా వెళ్ళిపోతావా అని ఇంగ్లీష్ భాషలో నిలదీసింది. మా అమ్మాయికి కోపం ఎక్కువగా వచ్చిందనుకోండి, ఇంగ్లీష్ లో తప్ప మరో భాషలో మాట్లాడదండి. మా అమ్మాయికి ఎందుకంత కోపం వచ్చిందో, నేనంటే ఎందుకు ఇష్టం పోయిందో ఈ కార్యక్రమం చూసాక చెప్తాను. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఇవాళ సౌందర్య లహరిలో మనం ఎక్కడున్నాం తెలుసా అండి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఉన్న ఫ్యాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీలో. సకులు, మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డాండ్రఫ్. మరి ఈ డాండ్రఫ్ ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత తగ్గడానికి ఏం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ రోజు చూద్దాం. హాయ్ లలిత గారు. ఇప్పుడు మన సకలనే కాదు, జెంట్స్ కూడా ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్ అండి. అవును. సో ఈ డాండ్రఫ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు చూపిస్తే చూడడానికి మా సకలందరూ రెడీగా ఉన్నారు. షూర్గా అమ్మా. యాక్చువల్గా ఏంటంటే అంజలి, డాండ్రఫ్ అనేది ఒక స్టేజ్ లోనే ఉండదమ్మా. స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉందనుకోండి, చాలా ఈజీ కంట్రోల్ చేసుకోవడం. ప్రతిరోజు తలస్నానం చేస్తూ వారానికి 2 సార్లు ఆయిల్ మసాజ్ చేసుకుని ఒక 1 అవర్ నుంచి తలస్నానం చేశారు అంటే ప్రాబ్లమే ఉండదమ్మా. ఫస్ట్ స్టేజ్ లో అంటే ఊరికి కొంచెం పొడి పొడిగా రాలుతుంటుంది చూడండి. అప్పుడు డాండ్రఫ్ లో కూడా 2-3 రకాలు ఉన్నాయి అనుకుంటా కదండి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. మనం గీరడం మొదలు పెడతాము. అలానే ఏంటి అంటే అలా గీరుతున్నప్పుడు పొక్కుల్లాగా ఏర్పడము లేదా చిన్న చిన్న గుల్లలు రావడము స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటి అంటే సెకండ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ స్టేజ్ కి ఏంటి అంటే అదంతా స్ప్రెడ్ అవుతుంది. బ్యాక్ అంతా పింపుల్స్ వస్తాయి, ఫ్రంట్ పింపుల్స్ వస్తాయి, తలలో కూడా పింపుల్స్ వస్తాయి. చాలా మందికి, కొంతమందికి ఇంతవరకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఐబ్రోస్ మీద కూడా వచ్చేస్తుంది. ఈవెన్ కొంతమందికి ఐలాషెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది లాస్ట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మాత్రం హోమ్ కేర్ సరిపోదమ్మా. డెఫినెట్ గా ప్రొఫెషనల్స్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అలాంటి ట్రీట్మెంట్ ని ఒకటి చూద్దాం. సో తనకు లైట్ గా డాండ్రఫ్ ఉన్నా సెకండ్ స్టేజ్ లో ఉంది. ప్లస్ హెయిర్ కూడా ఏంటంటే కొంచెం రఫ్ గా ఉంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయన్నమాట చూడండి. సో వీటన్నిటికీ కలిపి ట్రీట్మెంట్ ఇస్తామా ఇప్పుడు. ఓకే, అంటే స్ప్లిట్ ఎండ్స్ కి సాఫ్ట్ కూడా అవుతుంది. సాఫ్ట్ గా కూడా అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే హై ఫ్రీక్వెన్సీ అని ఒక రేస్ పాస్ చేస్తామా. దీనివల్ల ఏంటి అంటే చక్కగా ఈ ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. సో మేడం, అసలు ఈ డాండ్రఫ్ అనేది ఎందువల్ల స్టార్ట్ అవుతుందంటారు? ఇదేంటి అంటే అక్యూములేషన్ ఆఫ్ డెడ్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని కారణాల వల్ల నీట్ గా రావాల్సిన సెబమ్ అండ్ మాయిశ్చర్ ఈ పోర్స్ నుంచి, అంటే స్కాల్ప్ లో ఉండే పోర్స్ నుంచి బయటకు రాకుండా బ్లాక్ అయిపోతుంది. దానివల్ల డెడ్ స్కిన్ ఎక్స్ట్రాగా ఫామ్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అదే డాండ్రఫ్ గా మారుతుంది అన్నమాట. పొల్యూషన్ వల్ల కూడా అంతే కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే మనకు సెక్రీషన్స్ కరెక్ట్ గా ఉన్నాయో స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది. సెక్రీషన్స్ తగ్గిపోయాయి అనుకోండి, అంటే ఈ మంచు కాలంలో అట్లా ఏంటి అంటే ఈ చలికి ఏమవుతాయి, పోర్స్ ముడుచుకొని పోతాయి, అప్పుడు సెక్రీషన్ సరిగ్గా ఉండవు. దానివల్ల ఏంటి పైన డెడ్ స్కిన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. పొల్యూషన్ లోకి వెళ్ళారు లేదా నూనె పెట్టుకుని పొల్యూషన్ లోకి వెళ్ళారు, అప్పుడు ఇంకా అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. వీటన్నిటి వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే డాండ్రఫ్ చాలా ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఓకే. సో మేడం, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఒక స్పెషల్ లోషన్ మా. ఓకే. దీన్ని ఏంటి అంటే కొద్దిగా తీసుకొని స్కాల్ప్ మొత్తం అప్లై చేస్తాం ఈవెన్ గా. అంటే దానివల్ల స్కాల్ప్ స్ట్రెంగ్తీగా అవుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఈ రూట్స్ ని స్కాల్ప్, ఈ టానిక్ ని స్కాల్ప్ లోపల రూట్స్ వరకు పీల్చుకుంటుందా. ఓకే. సో అలా స్కాల్ప్ కంతా పార్టిషన్స్ తీసుకుంటూ స్కాల్ప్ కి అప్లై చేయాలి మా, హెయిర్ కాకుండా. ఓకే. ఇది ఆయిల్ కాదు కదా? ఆయిల్ కాదు మా, ఎవాపరేట్ అయిపోతుంది ఇది. ఓకే. మెయిన్ ఏంటి అంటే ఇది చాలా ప్రీషియస్ హెర్బ్స్ తో చేసి ఉంటారు మా. ఇది మనకి అంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేకపోతే? లేదు మా, ఇది స్పెషల్ గా తెప్పిస్తాము బయట నుంచి. మేము కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం అన్నమాట. చాలా స్పెషల్ లోషన్ మా ఇది. అంటే హెయిర్ గ్రోత్ కి పనికి వస్తుంది, అట్ ద సేమ్ టైం డాండ్రఫ్ కూడా పనికి వస్తుంది అన్నమాట. ఓకే.
సో ఇది పెట్టిన తర్వాత లైట్ గా 2 minutes మసాజ్ ఇస్తారు మా. జస్ట్ ఒక 2 minutes మసాజ్, చాలా లైట్ మసాజ్ అన్నమాట. మనం 2 minutes అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాక్ వేస్తామా. ఓకే, ప్యాక్ దీంట్లో ఏంటి అంటే ఒక ప్రోటీన్ ప్యాక్ ఉంటుంది, అలానే హెన్నా ఉంటుంది, ఓకే, చాలా హెర్బల్ పౌడర్తో చేసింది అనమాట. ఇది చాలా స్పెషల్ ప్యాక్ మా. అంటే దీంట్లో నీమ్, తులసి, పుదీనా లాంటివి, అలానే ఏంటి అంటే బనానాతో చేసింది, తర్వాత ఆల్మండ్ పేస్ట్, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఓకే, ప్లస్ హెన్నా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏంటి అంటే డాండ్రఫ్ చాలా ఎఫెక్టివ్గా పోతుంది అన్నట్టు, హెయిర్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ప్రోటీన్ ప్యాక్ ఉంది కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ అవి కూడా పోతాయని చెప్పను, కానీ ఫర్దర్గా స్ప్లిట్ ఎండ్స్ ఇంకా రాకుండా ఉంటుంది. సో ఇది హెయిర్ మొత్తం అప్లై చేస్తారు నా. ఓకే, స్కాల్ప్ ప్లస్ హెయిర్కి అంతా అప్లై చేస్తారు. ఓకే, సో ఇది కూడా ఒక సిస్టమాటిక్ వేలో పెడతారు మా, స్కాల్ప్కి ప్లస్ హెయిర్కి అనమాట. ఓకే, సో అంతా పెట్టిన తర్వాత ఒక 20 minutes వెయిట్ చేయాలి మనం. 20 minutes. హెన్నా పెట్టడం అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఏంటి అంటే ఒక 3 to 4 minutes స్టీమింగ్ ఇద్దాం. ఓకే, ఎందుకలా? అంటే ఇది నీట్గా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ప్లస్ జలుబు చేయకుండా ఉంటుంది వాళ్ళకి. అవునా? అవునమ్మా. ఓకే, సో అయితే మరి స్టీమింగ్ చేద్దాం. స్టీమింగ్ ఇద్దామా. ఓకే, అయిపోయిందండి. టైం అయిపోయిందా, తీసేద్దాం. ఓకే, సో స్టీమ్ కూడా ఇచ్చేసాం కదా. అయిపోయింది మా ట్రీట్మెంట్ అయిపోయింది ఇంతలో, కానీ మనం ఇంకొక 15 minutes వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ చేసిన తర్వాత హెడ్ వాష్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ ఒకటి చెప్తాను. చాలా మంది ఈ రోజుల్లో ఏంటి అంటే హెన్నా పెట్టుకోవడం మంచిది కాదు అనుకుంటున్నారు. ఓకే, చాలా మందికి అదొక అపోహ ఉంది మా. అంటే చాలా అపోహలు ఇప్పటికే క్లారిఫై చేస్తున్నాయి. హెన్నా పెట్టుకోవడం అనేది ఒక ట్రీట్మెంట్ మా. దాని గురించి పాపం తెలియని వాళ్ళు ఏంటి అంటే దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తున్నారు అనమాట. యాక్చువల్గా హెన్నా పెట్టుకుంటే స్కాల్ప్ చాలా స్ట్రెంగ్తీగా అవుతుంది, హెయిర్ కూడా ఏంటి అంటే మంచి కండిషనింగ్ వస్తుంది, హెయిర్ కూడా ఓకే, డీప్ కండిషనింగ్ అవుతుంది. అలానే గ్రే హెయిర్ ఉండే వాళ్ళు మరి చిన్న పిల్లలు కూడా డైలీ వేసుకుంటూ ఉన్నారు. అవును, యాక్చువల్గా అది మంచిది కాదు. 100-200 హెయిర్స్ వరకు ఉన్నప్పుడు హెన్నా పెట్టుకుంటే నీట్గా కవర్ అయిపోతాయి మా. కాకపోతే హెన్నా ఎలా పెట్టుకోవాలనేది తెలియాలి. కాబట్టి హెన్నా సరిగ్గా తెలిసి పెట్టుకున్నారు అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో హెన్నాని 1 hourకి మించి ఉంచుకోకూడదు. ఎక్కువసేపు ఉంచుకున్నారు అంటే ఫోర్ హెడ్ మీద లైన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది గుర్తు పెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ లలిత గారు. హెన్నాని ఎలా పెట్టుకోవాలి, అలాగే డాండ్రఫ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ట్రీట్మెంట్ తీసుకుంటూ మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా చక్కగా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. చూసారు కదా సకలు, డాండ్రఫ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో లలిత గారు చాలా చక్కగా వివరించి చెప్పారు కదా. మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.